పార్టీ ఫీవర్, పగ్గాలేని డిసెంబర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 2 థియేటర్స్ కు రావటం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుండటంతో బన్నీ గాల్లో తేలుతున్నాడు. ఇదే స్పీడ్లో కొత్త చిత్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. పుష్ప 2 లాంటి ఊర మాస్ మూవీ తర్వాత ఈసారి డిఫరెంట్ మూవీతో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. జనవరిలోనే కొత్త సినిమా అనౌన్స్మెంట్ రానుంది. బాలీవుడ్ ను కొట్టాలంటే బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాల్సిన పని లేదు. మాస్ మూవీ చెయ్యాలంటే ప్రతిసారి బోయపాటితోనే సినిమా చేయాల్సిన పని లేదు. కాస్త స్టోరీ ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సీన్స్ డిజైన్ చేస్తే చాలు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పి ఐకాన్ స్టార్ కు కావలసినన్ని హిట్స్ అందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ న్యూ మూవీ చేయబోతున్నాడు. జనవరిలో అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేస్తారట. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. అల్లు అర్జున్ ను ఒకసారి జులైగా, మరోసారి సన్ ఆఫ్ సత్యమూర్తిగా, ముచ్చటగా మూడోసారి అలవైకుంఠపురంలో హీరోగా చూపించాడు త్రివిక్రమ్. మరి 4వసారి ఏ జానర్ లో మూవీ అంటే పాన్ ఇండియా ఆశ్చర్యపోయే జానర్ లో, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో మూవీ ఉంటుందట. సుకుమార్ ను పాన్ ఇండియా డైరెక్టర్ ను చేసినట్లే ఇప్పుడు త్రివిక్రమ్ ను కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకెళ్తున్నాడు అల్లు అర్జున్.